అన్న నమస్తే. నమస్తే అన్న. రేవంత్ రెడ్డి గారు పర్సనల్గా మీ సమావేశంలో ఎందుకు అడ్డుకుంటున్నారు అన్న? రేవంత్ రెడ్డి గారికి నాకు అంటే చాలామంది అడిగారు ఈ ప్రశ్న, చాలామంది అంటా ఉన్నారు. నాకు రేవంత్ రెడ్డి గారికి అయితే అడ్డుకొని లేకుంటే పర్సనల్గా ఆయన ఇన్వాల్వ్ అయ్యి నా మీటింగ్స్ని క్యాన్సిల్ చేసిన అంత అవసరం అయితే ఏం లేదు. కానీ ప్రవీణ్ పగడాల గారి విషయంలో నేను ఏదైతే యుద్ధం చేస్తూ ఉన్నానో, ఏదైతే ఫైట్ ఇస్తూ ఉన్నానో ఆ విషయంలో మొన్న హరారా కలాపంలో ఒక మీటింగ్ పెట్టినప్పుడు మిగతా వాళ్ళందరికీ మీటింగ్స్ ఇచ్చారు, కానీ రఘుముద్రి పీటర్ నాయుడు అనే ఒక వ్యక్తి మీటింగ్ చేస్తూ ఉన్నాడంటే ఎక్కడో లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చేస్తూ ఉన్నాయని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని కూడా ఎక్కడ కూడా నేను పర్సనల్గా మాట్లాడి పర్సనల్గా అటాక్ చేసి లేకుంటే అబ్యూజివ్గానో క్రిటిసైజ్ కానీ ఎక్కడ కూడా చేసిన స్టేట్మెంట్స్ లేవు. ఎందుకు ఈ విషయాన్ని అంటా ఉన్నానంటే అక్కడ ఉన్న కొంతమంది పెద్దలతో, డీసీపీ వారితో కానీ ఏసీపీ వారితో కానీ పైన పెద్దలతో, పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడితే కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే నేను పర్సనల్గా ఏదో యాంటీ గవర్నమెంటు, యాంటీ రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్స్, యాంటీ కాంగ్రెస్గా నేను మాట్లాడాను కాబట్టి అందుచేత అతనికి మీటింగ్కి పర్మిషన్ ఇవ్వద్దని చెప్పి వారు పైనుంచి నేను ఢిల్లీ పెద్దలతో ఫోన్లు చేపిస్తే వారికి చెప్పిన మాటగా నాకు వినబడ్డది. అంటే వారు నాకు చెప్పారు నీ మీటింగ్ పర్మిషన్ నేను అడుగుతా ఉన్నాను. ఒక ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ చేసేదాన్నో లేకుంటే మా వాయిస్ని మేము వినిపించుకోవడానికి కూడా మాకు కూడా లిబర్టీ లేదా, గవర్నమెంట్ ప్రశ్నించే ఒక లిబర్టీ కూడా మాకు లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి గారికి నాకైతే పర్సనల్గా ఏం లేదు. ఐ లైక్ హిమ్ యాజ్ అ బ్రదర్. పర్సనల్గా ఆయన అంటే నాకు అభిమానమే. మీ పార్టీ ఆంధ్రాలో అధికారంలో ఉంది, ఇక్కడ తెలంగాణలో ప్లాన్స్ ఏంటి? ఎవరెవరితోని కలిసి ఉన్నారు ఏంటి? ఆంధ్రప్రదేశ్లో టీడీపీతోనూ, బీజేపీతోనూ, జనసేనతోనూ 3 పార్టీలతో పాటు మా పార్టీ 4 పార్టీలు కానీ అలయన్స్లో ఉండి అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. సెంటర్లో కూడా మనం చూస్తూ ఉంటే బీజేపీతో మా పార్టీ అలయన్స్లో ఉంది. ఇంతకుముందు కూడా చూస్తూ ఉంటే అంటే ఇది అంబేద్కర్ గారు పెట్టిన పార్టీ, రిజిస్టర్ చేసిన పార్టీ కాబట్టి దీనిలో కూడా కొన్ని చీలికలు వచ్చినాయి. 3 మెయిన్ ప్రధాన పార్టీలుగా ఇది చీలిపోయింది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ కాంగ్రెస్ని కూడా చూస్తూ ఉంటే పక్కనే వైఎస్ఆర్ కాంగ్రెస్ అని చెప్పి, దాంతో షర్మిలమ్మ గారు కాంగ్రెస్ అని చెప్పి, ఇంకోటి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మన విజయ్ కుమార్ గారు, ఎన్సీపీ అండ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి శరద్ పవార్ గారు, ఎట్లయితే కాంగ్రెస్లో కొన్ని చీలికలు వచ్చినాయో ఆర్పీఐలో కూడా కొంతమంది బయటకు వచ్చేసి చీలికలు తీసుకుని వాళ్ళు సొంత పార్టీలు పెట్టుకున్నారు. కానీ మెయిన్ పార్టీగా అయితే రామ్దాస్ అత్వాలే గారు, మా గురువు గారు ఎవరైతే సెంట్రల్ మినిస్టర్ ఆయన పార్టీ మాత్రం మెయిన్ పార్టీగా కన్సిడరేషన్ ఉంది. అయితే రామ్దాస్ అత్వాలే గారు సిన్స్ ఫ్రమ్ 1991 ఆయన ఎక్కడ కూడా ఇప్పటిదాకా పొజిషన్ ఖాళీ లేకుండా ఇప్పటిదాకా లేరండి. మెయిన్ ఆయన ఒక గ్రేట్నెస్ ఏంటంటే సిన్స్ ఫ్రమ్ 1991 అటు కాంగ్రెస్ వచ్చిన సెంట్రల్లో, అటు బీజేపీ వచ్చిన సెంట్రల్లో వారికి మాత్రం ఖచ్చితంగా మంత్రి పదవి అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో నేషనల్ ప్రెసిడెంట్గా ఇప్పుడు రామ్దాస్ అత్వాలే గారు ఉన్నారు. సో ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి ఇప్పుడు బీజేపీతో మేము అలయన్స్లో ఉన్నాం. ఒకళ్ళు రేపన్నాడు ప్రభుత్వాలు మారితే మా ఒక కెప్టెన్ రామ్దాస్ అత్వాలే గారు వారు ఏ నిర్ణయం తీసుకుంటారో దాన్ని బట్టి కట్టుబడి మేము బీజేపీతో కలిసి స్థానిక సంస్థల ఎలక్షన్లో పోటీ చేయబోతున్నారు. అయితే మనము రాజకీయాలను ఎట్లా చూడాలంటే అన్న, నేషనల్ రాజకీయాలు అనేది అవి వేరేగా కనబడుతూ ఉంటాయి. కానీ మనము స్టేట్కి వచ్చినప్పుడు స్టేట్ పాలిటిక్స్, ప్రాంతీయ పార్టీలు అనేవి ఉంటాయి కాబట్టి ప్రాంతీయ పార్టీలు దాంతో మళ్ళీ మనము గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు మీరు అన్నట్టు స్థానిక ఎలక్షన్స్ వచ్చినప్పుడు సో దాని యొక్క క్యాలిక్యులేషన్స్, దాన్ని బట్టి ఆ ఒక వ్యూహాలు కానీ ఆ ఒక ఎత్తుకు పై ఎత్తులు కానీ చేయడం అనేది జరుగుతుంది. గ్రామ స్థాయిలో ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు మీరు పార్టీని? ఫస్ట్ స్టార్టింగే మేము గ్రామ స్థాయి నుంచి బూటు క్యాడర్ నుంచి దాన్ని తీసుకొని రావాలని చెప్పి మేము ఆలోచున్నాము. సో ఈ యొక్క వేదిక నుంచి, ఈ యొక్క మీడియా ఛానల్ నుంచి నేను పిలుపునిస్తూ ఉన్నది. బిఎస్పీ పార్టీ కూడా అది కూడా స్టార్టింగ్ అంబేద్కర్ గారితోనే ఉండే, అంబేద్కర్ గారు పెట్టిన నుంచి దానిలో నుంచి బయటకు వచ్చిన వ్యక్తే కాంశీరామ్ గారు. సో బిఎస్పీకి ఉన్న ఏది ఏనుగు గుర్తుందో అది యాక్చువల్గా మా పార్టీకి ఉండేది. యాక్చువల్గా ఆర్పీఐ వాళ్ళు దాన్ని తీసేసుకొని క్లెయిమ్ చేశారు. కానీ ఆర్పీఐ పార్టీ, బీఎస్పీ పార్టీ రెండు చూస్తూ ఉంటే రెండు ఒక ఉద్దేశాలు, సిద్ధాంతాలు, ఐడియాలజీ అనేది సేమ్ అంబేద్కర్ గారిని బేస్ చేసుకుని ముందుకెళ్తా ఉన్నాం. సో ఈ వేదిక నుంచి నేను పిలుపునిస్తా ఉన్నా ఏంటంటే ఆల్మోస్ట్ చాలా మంది జాయిన్ అవుతా ఉన్నారు. బీఎస్పీ నుంచి కూడా, కాంగ్రెస్ నుంచి జాయిన్ అయ్యారు, టీఆర్ఎస్ నుంచి జాయిన్ అయ్యారు, బీజేపీ నుంచి జాయిన్ అవుతా ఉన్నారు, వైసీపీ నుంచి షర్మిల గారు వదిలిపెట్టి వెళ్ళిపోయిన పార్టీలో వాళ్ళు మాకు ఎవరు లేరు ఇంజన్ అని చెప్పి అనుకున్న వారు కూడా మా పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు. సో ఈ వేదిక నుంచి నేను కూడా పిలుపునిచ్చేది అంటే దళిత్ ప్యాంథర్స్ కానీ దళిత్ గురించి పోరాడ వీరులు ఎవరైనా ఉంటే కూడా వారిని ఒక వేదిక నుంచి నేను పిలుపునిస్తా ఉన్నాను. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ ఏవైతే మనకు కనబడుతున్నాయి స్థానికంగా, ఇప్పుడైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీలు మెయిన్ ఫస్ట్ రాబోతా ఉన్నాయి కాబట్టి ఆ ఎలక్షన్స్లో నిలబడాలని చెప్పి ఎవరైతే తృష్ణతో ఉన్నారో వారందరికీ ఒక గుడ్ ప్లాట్ఫామ్ అని చెప్పి ఐఎమ్ గివింగ్ ఎ కాల్ టు దెమ్.
తెలంగాణ బీజేపీ అగ్రనాయకులతో కిషన్ రెడ్డి అయితే బండి సంజయ్ అయితే వాళ్ళతో మీకు ఎలాంటి అనుభవం ఉంది? ఎట్లా లాస్ట్ టైం అయితే ఎలక్షన్స్లో అన్నా మేమైతే ఓపెన్గానే వారికి మద్దతు ఇవ్వడం జరిగింది. కొన్ని స్థానాల్లో ఒక 12 నియోజకవర్గాల్లో అయితే మేము లాస్ట్ 23 డిసెంబర్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసాము. ఈసారి మా ఒక మెయిన్ క్యాప్టెన్, మా ఒక ప్రెసిడెంట్ గారు ఏం చెప్తారో దాన్ని బట్టి మేము అలయన్స్లో ముందుకెళ్ళాలా, అలయన్స్ లేకుండా సింగిల్గా మేము వెళ్ళాలా. సింగిల్గాని చూస్తే కూడా కొంతమంది చూస్తే ఇంట్లో అన్నం ఉండదు, ఇంట్లో నీళ్ళు ఉండవు తాగడం, కానీ మీసాలకైతే సంపన్న నూనె అన్నట్టు కనబడతా ఉంటుంది. సో ఆ విధంగా మేము అన్ని స్థానాలకి పోటీలోకి రంగంలో దిగుతాం అనేది మాకు లేదు. కానీ మా కెపాసిటీ, మా పొటెన్షియల్, మా ఒక్క క్యాలిక్యులేషన్స్ బట్టి ఎంతవరకు మేము ఒక్క స్థానమైన నిలబడతాం, ఒక్క స్థానానికి నిలబడతాం. ఖచ్చితంగా ఒక్క స్థానం గెలుస్తామంటే కనీసం ఈసారి ఒక్క స్థానమైన గెలవడానికి ఆలోచనలను ముందుకెళ్ళాలని చెప్పి ఒక ప్లానింగ్తో ఉన్నాం ప్రజెంట్ అయితే. మీరు బీజేపీ పార్టీ నుంచి, రాష్ట్ర నాయకత్వం నుంచి ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వచ్చే 2029 ఎలక్షన్స్లో? అదే అంటా ఉన్నాను. ఇప్పుడు మా ఒక కెప్టెన్ రామదాస్ అత్వాలే గారు వాళ్ళు లాస్ట్ టైం అయితే మద్దతు ఇవ్వమని చెప్పన్నారు, కొన్ని స్థానాలు మద్దతు ఇచ్చాము, 12 స్థానాలకు నిలబడ్డాం. సో ఇప్పుడు వచ్చేది ఏదైతే ఉంది, ఇప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ టఫ్. ఎందుకంటే లాస్ట్ టైము కేసీఆర్ ఉంటుంటే ఏదైతే పోయి ఉన్నాడో, పోకడాలకు పోయి ఉన్నాడో, ఆ పోకడాలను బట్టి, ఆ గర్వాన్ని బట్టి, వారు చేసిన స్కాములు బట్టి, దోచుకోవడం బట్టి, ఎగ్జాంపుల్ అండి కరోనా టైంలో మనం చూస్తుంటే పోలీస్ వారు ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పన్నారు, ఇంత బీభత్సంగా కర్రలు పట్టుకొని ప్రతి ఒక్కరిని కొట్టుడు, కాళ్ళు చేతులు ఇరగొట్టుడు, తీసుకుపోయి లోపడేయడు, ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు కదా. వాళ్ళు చేసింది ఏమైనా ఉందంటే వాళ్ళు చేయాల్సినంతవరకు చేశారు. ఓకే, మంచిని మంచి అని చెప్పి మనం యాక్సెప్ట్ చేయాలి, చెడును కూడా చెడు అని చెప్పి యాక్సెప్ట్ చేయాలి. సిటీని డెవలప్ చేశారు కానీ బయట ఉన్న ఊరుల్లో ఎక్కడ కూడా చూసినా డెవలప్మెంట్ అనేది ఎక్కడ కూడా లేదు. రైతులకు అన్యాయం చేసినట్టు కనబడుతోంది. దాన్ని బట్టి లాస్ట్ టైం ఏమైందనంటే రేవంత్ రెడ్డి గారికి అది ప్లస్గా అయిపోయింది, మైలేజ్గా అయిపోయింది. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే వీళ్ళు మైనస్ చేసి ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు కూడా చూస్తూ ఉంటే ఈసారి ఆయన కూడా మైనస్ చేసినట్టు కనబడతా ఉంది. ఇప్పుడు కేటీఆర్ను అరెస్ట్ చేస్తాము అని పుకార్లు వస్తున్నాయి, ఎంక్వైరీలకు పిలుస్తున్నారు. మరి అరెస్ట్ చేస్తారా? ఇద్దరు ఆడే డ్రామా అంటారా? ఏదంటే 100% డ్రామా అని చెప్పి అంటాను. ఎందుకు ఈ విషయం అంటా ఉన్నానంటే, కొండపూర్ దగ్గర శ్రీ బాలా ట్రస్ట్ అని చెప్పి ఒకటి ఉంది. ఈ శ్రీ బాలా ట్రస్ట్ సుమారుగా 45 ఎకరాలు ఉంది. ఈ 45 ఎకరాలు దాని కాస్ట్ విలువ వచ్చి 7,000 కోట్లు. ఈ 7,000 కోట్లు ఇది ట్రస్ట్ అయితే, ట్రస్ట్కు జనరల్గా అంత పెద్ద భూమి కానీ, భూమి ఎట్లా వస్తుందంటే ఇట్స్ ఎన్జిఓ అనుకుందాం. ఎన్జిఓ అన్నప్పుడు గవర్నమెంట్ నుంచి మేము ఏదో చేస్తున్నాం అని చెప్పి ప్రాజెక్ట్ని పెట్టుకుని ఆ భూమిని వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ బట్టి వాళ్ళు తెచ్చుకుంటారు, లేకపోతే గవర్నమెంట్కి ఎంతో కట్టి తెచ్చుకుంటారు. దానికి లీజ్ పీరియడ్ ఉంటుంది, 99 ఇయర్స్ లేకుంటే 100 ఇయర్స్ 50 ఇయర్స్ లీజ్ ఉంటుంది. ఇది అయిపోగానే ఇమీడియట్ గవర్నమెంట్ యొక్క రూల్ ప్రకారంగా, జియో ప్రకారంగా అంటే దే నీడ్ టు టేక్ బ్యాక్ ద ల్యాండ్. లేకుంటే ఆ ఒక ట్రస్ట్ని ఎవరు లేరు అంటే గవర్నమెంట్ దాన్ని స్వాధీనం చేసుకొని గవర్నమెంట్ త్రూ దాన్ని నడిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, ఈ 7,000 కోట్లు ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్గా ఒక ప్రైవేట్ వ్యక్తికి, ఒక ప్రైవేట్ సంస్థకి అమ్మేశారు. ఆ ప్రైవేట్ సంస్థ ఎవరిది? చుక్కా సురేష్ అనే వ్యక్తి ఏ కంపెనీకి ఎండీగా ఉన్నాడంటే ఫినిక్స్ అనే కంపెనీకి ఎండీగా ఉన్నాడు. ఫినిక్స్ కంపెనీ ఎవరిది అంటే కేటీఆర్కి సంబంధించిన బినామీ చుక్క సురేష్ గారు ఈ యొక్క 7,000 విలువైన 45 ఎకరాస్ భూమిని ఆయన కొనేసుకున్నాడు, ఆయన పేరు మీద రిజిస్టర్ అయింది. ఇప్పుడు అదే చుక్క సురేష్ గారు మనం చూస్తే మొన్న ఒక మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు పక్కన కూర్చొని తొడ మీద ఇట్లా చెయ్యేసి ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు. అంటే దీన్ని ఏమనాలి నేను? ఈ డ్రామా కాదా? నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేసినట్టు అని చెప్పి కనబడట్లేదా? మరి అదే బీఆర్ఎస్, బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే అని చెప్పి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి, బీజేపీ బీఆర్ఎస్ కాదు. ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్లో ఎలా ఉంటే మనకు తెలియదు, ఫ్యూచర్ మనము మనము చెప్పలేము. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ మనం చూస్తూ ఉంటే మాత్రము బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటరా అని చెప్పి కనబడతా ఉంది. నువ్వు కొట్టినట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చే ముందండి ఎలక్షన్ టైంలో ఆ చెంచల్గూడ జైల్లో తండ్రికి, కొడుకుకి, కూతురికి, అల్లుడికి, నలుగురికి నేను డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పన్నాడు. బయట డబుల్ బెడ్రూమ్ కాదు, జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను. ఇప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేసి 2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పుడు కౌంట్ చేసుకుంటే సుమారు 1.5 ఇయర్గా వస్తాను. ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇప్పటిదాకా ఒక టీఆర్ఎస్ మీద కేసులు కాలేదు. ఇవన్నీ మనకి చూస్తూ ఉంటే ఇది కాకుండా వాళ్ళు బిజినెస్ డీల్ చేసుకుంటూ ఉన్నారు, భూకుంభకోణాలు చేస్తూ ఉన్నారు, కావాల్సిన స్కాములు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ మనం చూస్తూ ఉంటే టీఆర్ఎస్ ఇంకా అలాగే కాంగ్రెస్ ఇద్దరు ఒక టామ్ అండ్ జెర్రీ లాగా ప్రజల ముందు ఆడుతున్న ఆట అని చెప్పి కనబడుతుంది. సొంత కూతురే కేసీఆర్ కు బీజేపీ సపోర్ట్గా ఉన్నారని ఆరోపణలు చేస్తుంది. బీజేపీకి సపోర్ట్లో లేరు. ఇప్పుడు కవితమ్మ గారు బయటికి రావడానికి కారణం కూడా, నేను మొదట్లో కూడా ఒక మాట ఏం చెప్పంటే, చాలా ఇంటర్వ్యూస్లో ఒక మాట ఏమన్నా అంటే, ఆర్ఎస్ ప్రవీణ్ అని ఒక వ్యక్తి బయటకు వచ్చి ఆయన దళిత ప్యాంతర్ అనో, దళిత్ మూమెంట్ అనో ఒకటి తీసుకొని వచ్చి ఆయన పాదయాత్రకి ముందుకు వెళ్ళినప్పుడు ద బిగినింగ్ ఆఫ్ ద షో అప్పుడే నేను స్టార్టింగ్లో ఏమన్నా అంటే, ఇది కేసీఆర్ వదిలిన బాణం అని చెప్పి అన్నాను.
కేసీఆర్ వదిలిన బాణం అంటే నన్ను అందరు పిచ్చోళ్ళని చెప్పి అనుకున్నారు. అందరూ పిచ్చోళ్ళు ఏమంటున్నారు, కేసీఆర్కి ఈయనకేంది వ్యతిరేకించి రిజైన్ చేసి బయటకు వచ్చారు. లేదు కేసీఆర్ వదిలిన బాణము. ఏదైతే దళిత ఓటు చీలిపోతా ఉందో, ఏదైతే మైనారిటీ ఓటు చీలిపోతా ఉందో ఆ ఓట్ బ్యాంకుని కాపాడుకోవడానికి ఈ ఓట్ బ్యాంక్ కేసీఆర్కి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఈ ఓట్ బ్యాంక్ మొత్తం వేరే పార్టీ అయితే స్ట్రాంగ్ ఉంటే దానికి వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాంగ్రెస్ అనుకుందాము, దళిత్ ఇప్పుడు ఒకవేళ దళితులకు ఏమి చేయలేదు, రిజర్వేషన్లు ఇవ్వలేదు, లేకపోతే జాబులు ఇవ్వలేదు, ఎడ్యుకేషన్లు ఇవ్వలేరు, పేపర్ లీక్లు అని చెప్పి అన్యాయం చేసి ఉన్నారు, నోటిఫికేషన్లు ఇవ్వలేరు, ఇవన్నీ మనం చూస్తుంటే దళిత్ అనేవారు కేసీఆర్ పార్టీకి లేదా ప్రభుత్వానికి దూరంగా వెళ్తున్నట్టు కనబడుతుంది. ఇప్పుడు వీళ్ళకున్న కోపాన్ని వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు కేసీఆర్కి ఆపోజిట్గా ఎవరైతే బలంగా కనబడుతున్నారో వాళ్ళకి అబ్వియస్లీ అటాచ్ అవుతారు. వాళ్ళకి అటాచ్ కాకుండా ఇవన్నీ డైవర్ట్ చేయడానికి కేసీఆర్ గారే ఆర్ఎస్ ప్రవీణ్ వదిలిన బాణం అని చెప్పాను ఒకటి. రెండోది షర్మిలమ్మ గారు వచ్చినప్పుడు కూడా నేనేమన్నాడు, ఇది కూడా కేసీఆర్ గారు వదిలిన బాణమే అని చెప్పాను నేను. ఎందుకు, రెడ్డి ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో రెడ్డిల యొక్క ఓట్ బ్యాంక్ మొత్తము కాంగ్రెస్కి వెళ్ళిపోతా ఉంది. మీరు ఇక్కడ కూడా చూస్తూ ఉంటే ఈ ఆట ఎట్లా కనబడుతూ ఉంది అంటే ఇక్కడ కూడా అగ్రకులమైన కనబడుతుంది, రెడ్డి గారే కనబడుతూ ఉన్నారు. ఒకవేళ బీజేపీని కూడా మనం చూస్తూ ఉంటే బీజేపీలో కూడా కిషన్ రెడ్డి గారే కనబడతాం, మళ్ళీ ఇక్కడ కూడా రెడ్డి కనబడతాం. అంటే ఇక్కడ రెడ్డి, ఈ పార్టీలో రెడ్డి, మళ్ళీ ఇక్కడ చూస్తూ ఉంటే రావులు. అంటే అగ్రకులాలు మాత్రమే తెలంగాణని పాలించాలి కానీ దళితులు కానీ, మైనారిటీలు కానీ, బీసీలు కానీ, బీసీసీలు కానీ, ఓసీలు కానీ ఇంకెవరు కూడా తెలంగాణ పరిపాలించడానికి అవకాశం లేదు. అందుకే కదా కాంగ్రెస్ కులగన్న చేసినాం, మేము బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. అంటా ఉన్నారు. ఇప్పటిదాకా నేను చూపిస్తానన్నా మేనిఫెస్టో సుమారుగా 93 పేజెస్ ఉంది. ఆ 93 పేజెస్లో స్టార్టింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ మీరు చదువుతూ ఉంటే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది, కాంగ్రెస్ అది చేసింది అని చెప్పి గొప్పలు మొత్తం ఒక 3-4 పేజీలు ఉంటాయి. నేను నైటే చదివాను. కాంగ్రెస్ ఇయ్యలేదంటారా మరి? కాంగ్రెస్ చెప్తూ వాళ్ళ గొప్పతనాలు ఉన్నాయి. 93 పేజెస్ ఆఫ్ అది మీరు ఆన్లైన్లో కనబడుతుంది. 93 పేజెస్ ఆఫ్ పీడిఎఫ్ లో స్టార్టింగ్ 3-4 పేజీలు మొత్తం గొప్పతనమే ఉంటుంది. గొప్పతనం తర్వాత ఇది స్టార్ట్ అవుతుంది మేనిఫెస్టో మనం చూస్తూ ఉంటే ఒక్కడంటే ఒకటి కూడా కాలేదా. ఎవరైతే యూత్ ఉన్నారో, ఎవరైతే జాబ్లెస్ ఉన్నారో వారికి 3 లక్షలు ఇస్తా అని చెప్పి ప్రామిస్ చేశాడు. 3 లక్షలు ఇచ్చాడా? ఎక్కడైనా కానీ ఒక్క ప్రామిస్ అయినా కనబడుతుంది. ఒక బస్సు తప్ప, ఆ బస్సు ఫ్రీ ఇచ్చిండు తప్ప ఇంకా మిగతాది ఎక్కడ కూడా లేదు. అవన్నీ పేరుకే తప్ప ఇప్పుడు మనం చూస్తూ ఉంటే సౌత్ కొరియా నుంచి ఒకటి తీసుకొచ్చా మూసీ సుందరీకరణ అని చెప్పి పెడతాడు. దానికి ఒక కంపెనీకి ఈయన సుమారుగా 160 కోట్లకి డిజైన్ చేయడానికి ఇది ఇచ్చాడని చెప్పి అది ఓపెన్గా టీఆర్ఎస్ మాట్లాడుతూ ఉంది. దాని యొక్క ప్రాజెక్ట్ వాల్యూ ఎంత అంటే సుమారుగా 1,00,000 కోట్లు అని చెప్పి కనబడతా ఉంది. మళ్ళీ ఈయన చేసిన ప్రామిసులు ఎక్కడ పోయినా ఇప్పుడు 93 పేజెస్ ఉన్న ఒక మేనిఫెస్టోలో నువ్వు ఒక్క బస్సు తప్ప ఇంకా నువ్వు ఏం నెరవేర్చినట్టు కనబడతా ఉంది అక్కడ. ఇప్పుడు ఆయన చెప్పేది ఏదైతే ఉందో అది పేరుకేదో మధ్యలో నిద్రపోయి లేచినప్పుడు అయ్యో నాకు గుర్తొచ్చింది చెప్పి తక్కువని చెప్పి అదేదో ఆ ఒక మేనిఫెస్టోకి సంబంధించిన పాయింట్ మాట్లాడడం తప్ప ఇంకా మిగతా చేసుకుంటే వెళ్ళిపోతున్నట్టు కనబడతా. కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కొట్లాడే నాయకుడే లేడు. బీఆర్ఎస్ నుంచి వస్తే ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ లో, బీజేపీ నుంచి వస్తే బీజేపీ నాయకుడు ఢిల్లీలో, మరి ఇంకెవరు కొట్లాడతారు? అందుకే ఈరోజు ఆర్పీఐ పార్టీ వచ్చిందన్న. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఈజ్ వెల్కమింగ్ ఎవ్రీవన్. ఈరోజు ప్రజల కోసం, ప్రజల పట్ల, దళితుల పట్ల, మైనారిటీల పట్ల, బీసీల పట్ల గ్రౌండ్ లెవెల్ నుంచి ఇప్పుడు మొన్న ఆయన రేవంత్ రెడ్డి గారు ఫిలిం అవార్డ్స్ ఫంక్షన్లో మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించి ఒక మాట నచ్చింది. మేము ఇక్కడ బీజేపీతో పోటీ పడట్లే అన్నాడు. మేము టీఆర్ఎస్తో పోటీ పడట్లేదు, మాకు ఇక్కడ ఎవ్వరూ పోటీ లేరు. మా పోటీ అంటూ వచ్చి చైనా, మా పోటీ అంటూ వచ్చి కొరియా, మా పోటీ అంటూ వచ్చి అమెరికా, వారితోనే మేము పోటీ చేస్తున్నాం. మాకు విజన్ వచ్చి 2047 అని చెప్పి చెప్పిన. ఓకే బాగుంది, నీ పోటీ అంతా ఇదే కానీ పక్కన గుడిసెల మీద నీ కాన్సన్ట్రేషన్ లేదే. ఆ గుడిసెలు అట్లే ఉన్నాయి. గుడిసెలలో అట్లే ఉన్నారు, మిగతా వాళ్ళకు బలహీన వర్గాలు అందరూ అట్లే ఉన్నారు. ఉన్నోనికే మళ్ళీ తీసుకుపోయి అవార్డ్స్ రూపంలో లక్షలు కట్టబెట్టాడు. అదే అంటా ఉన్నావు. ఇప్పుడు అది ఎంత సుమారుగా ఆ ఫిలిం అవార్డుది పక్కన పెడితే మొన్న ఒకటి జరిగింది బ్యూటీ కాంటెస్ట్ అని. బ్యూటీ కాంటెస్ట్ కి సుమారుగా 100 కోట్లు ఖర్చు పెట్టినట్టు కనబడుతోంది. ఆ 100 కోట్లు నువ్వు ఒక్కొక్కరికి 10 లక్షల లాగా ఇచ్చుకోపోయినా 4 కోట్ల జనాంగంకి ఎంత అయిపోతుంది? అలా అప్పులు కానీ వాళ్ళ జీవితాలు కానీ సెట్ కావా. నేను అదే అంటాను, నువ్వు ఎక్కడో చైనా కోసం, ఎక్కడో అమెరికా కోసం ఆలోచిస్తున్నావు కానీ ఈరోజు ఆర్పీఐ పార్టీ మాత్రం కింద ఉన్న బడుగు బలహీన వర్గాలకు అన్యాయంకి ఉన్న ఎవరైతే ఉన్నో వారి కోసం ఆలోచన చేస్తారు. అన్ని రాజకీయ పార్టీలు ప్రెస్ మీట్లతోనే సరిపెట్టుకుంటున్నాయి. ఒకప్పుడు తెలంగాణ అంటే ఉద్యమం, ఏ దానికైనా ఉద్యమం అనేది. ఈ మధ్య కాలంలో కవితనే మొన్న 1-2 సార్లు ఉద్యమం ఏదో స్టార్ట్ చేసినట్టుంది. ఎవ్వరు స్టార్ట్ చేస్తలేరు. మరి మీరేమైనా స్టార్ట్ చేసి భవిష్యత్తులో? 100% మేము ప్రణాళిక సిద్ధం చేస్తాం.
చేస్తా ఉన్నాం. మాకు ఇంకొక 3 years టైం ఉంది. ఈ 3 yearsలో అంటే రాత్రికి రాత్రి మనము మేడలు కట్టాలి లేదా చెట్టులు ఎక్కాలంటే అది కుదరని పని. మేము చేయాల్సిన ప్రయత్నం చేస్తున్నాం. అది పూర్తిగా ప్రజల యొక్క ఆధీనంలో ఉంది. ఎందుకంటే ఓట్ అనేది చాలా పవర్ఫుల్. డబ్బుతో అయినా మద్యంతో అయినా లేకుంటే బిర్యానీ ప్యాకెట్స్తోనే మనం కొనగలుగుతాం. కానీ ఆ బూట్లోకి వెళ్ళినప్పుడు, ఆ సీక్రెట్ బూట్ ఏదైతుందో ఆ బూట్లోకి వెళ్ళినప్పుడు మాత్రం ప్రజలు మాత్రమే న్యాయం చేయగలుగుతారు. అందుకే నేను ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే రానున్న ఎన్నికల్లో ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు, టీఆర్ఎస్ డిజాస్టర్ని చూపెట్టింది. కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ ఆల్రెడీ 1.5 yearకే ఇంకా బ్లండర్స్ చూపెడతా ఉంది. కేటీఆర్ గారేమో ఏమైనా కట్టారు, కేసీఆర్ గారు ఏమైనా కట్టారంటే కట్టినని ఈయన కూలుస్తూ ఉన్నాడు. ఈయనేమో కట్టాలి, ఈయన కూల్చాలనే పని పెట్టుకున్నారు. ఇక మధ్యలో మనం ఎందుకు ఇంకా వదిలేసి వెళ్ళిపోతాం. కేటీఆర్, కేసీఆర్, రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అన్నతమ్ములు మాత్రమే ఉంటారు. మనం అందరం తెలంగాణ వదిలేసి ఆంధ్రాకో లేకుండా ఎక్కడ వెళ్ళిపోదాం. నేను అందుకే అంటా ఉన్నాను, ప్రజలైన వారు మీరు గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఈసారి బడుగు బలహీన నిజంగా కేసీఆర్ గారి ఆ టైంలో నేను దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఏదైతే మాట ఇచ్చినాడో ఈసారి 110% ఆర్పీఐ పార్టీ నుంచి మేము ఒక ప్రామిస్ చేస్తా ఉన్నాం, దళితుని ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేస్తాం. ఆర్ఎస్ ప్రవీణ్ గారు బీఆర్ఎస్కు అగెనిస్ట్గా మాట్లాడిండు. నేను దళితుల కోసం చేస్తున్నా, దళితులకు ఉన్నత పదవులు రావు అని చెప్పి రిజైన్ చేసి బయటకు వచ్చిండు. మళ్ళీ అదే ఆర్ఎస్ ప్రవీణ్ మళ్ళీ బీఆర్ఎస్ని పోగొడుకుంటూ వాళ్ళ వెనుక తిరగడానికి కారణం దట్ ఈస్ ఆల్ ప్యాకేజ్ అన్న. నేను మొదట్లోనే చెప్పాను కదా, అది కేసీఆర్ గారు వదిలిన బాణం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు లేదా ఇంకో పార్టీ స్ట్రాంగ్ అవుతుంది లేదా షర్మిల గారు ఇంకెవరైనా వస్తున్నారని చెప్పి వేరే పార్టీకి అవకాశం లేకుండా మళ్ళీ నేనే రావాలని చెప్పి ఉద్దేశంతో ఆయన ప్లే చేసిన గేమే ఆర్ఎస్ ప్రవీణ్. 100%. మీరు స్థానికంగా ఎక్కడి నుంచి పోటీ చేద్దాం అనుకుంటున్నా 2029? నాది వచ్చి బేసిక్గా కుకట్పల్లి అన్న. బార్న్ అండ్ బాటప్ అంతా బాలనగర్ కాబట్టి కుకట్పల్లి నుంచి ఆల్రెడీ మా తమ్ముడు ఈజ్ అ కంటెస్టెడ్ ఎమ్మెల్యే 2018లో కంటెస్టెడ్ మాధవరం కృష్ణారావు గారు. దాని తర్వాత అక్కడ సుహాసిని గారు టీడీపీ నుంచి అప్పుడు అలయన్స్ విత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు సుహాసిని గారు నిలబడ్డారు. దాని తర్వాత మేము ఇంకో పార్టీ నుంచి నిలబడ్డాం. సో వీ ఆర్ బేసిక్లీ ఫ్రమ్ కుకట్పల్లి కాబట్టి నా ఒక టార్గెట్ కుకట్పల్లి ఉంటుంది.